నెయ్యి తినటం వల్ల 18 రోజుల్లో మెడ ఎలా నుంచోబెడతాడు అనేది రాజదృష్టి గారు చెప్పిన తర్వాత కొన్ని వేల మందికిచ్చాము. అందరిలలో 3 కేజీల పిల్లలు పుట్టారు. ఆ! తర్వాత వీళ్ళ లక్షణాలెలా ఉంటాయో ముందే చెప్పేస్తాం. రాజు దీక్ష గారు చెప్పినట్టు. ఎప్పుడు నవ్వుతా ఉంటారు. తల్లి గర్భం దాల్చిన తర్వాత మన దేశవాళీ ఆవు నెయ్యి, మూపురం ఉన్న ఆవు నెయ్యి నెలకి కేజీ నుంచి 2 కేజీలు తినిపిస్తే ఏదో రూపంలో ఆవిడకెలా ఇష్టమైతే అలా సాధారణ కాన్పవుతారు. మినిమమ్ 3 కేజీల పిల్లలు పుడతారు. ఈ పిల్లోడికి లక్షణాలెలా ఉంటాయంటే పాపాయినా, బాబైనా 18 రోజుల్లో మెడ నుంచోబెడతారు. థిక్ హెయిర్ ఉంటది. తర్వాత ఏడవరు. ఏకసంతాగ్రహులు. ఒకసారి చెప్తే పట్టేస్తారు. ఈ ఈ గుణాలని ఉంటాయి. దీన్ని పెట్టాలా వద్దా పెడితే ఏం జరుగుద్దని సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు దగ్గరగా ఆలోచన చేసి పువ్వులకి ఏం జరుగుద్ది అని ఆలోచించి ప్రయోగాత్మకంగా చేసినాక మీ అందరితో మీటింగ్ పెట్టి ఇలా చూపించడం జరుగుతుంది. ఏ నష్టము లేదు దీంట్లో. పువ్వులకి నష్టం జరిగి ఉంటే ఇక్కడ దోసకాయ పువ్వులు పోవాలి కదా! దోసకాయ పువ్వులు పోయినాయా? ఆ! అది వర్షం లాగా ఫీల్ అవుద్ది అది మొక్క. సార్ యాక్సిస్ లో పడతదా సేమ్ మనం ఎట్లా డైవర్ట్ చేస్తే అలాగా? డైరెక్షన్ 360 డిగ్రీస్. అంటే రౌండ్ తిరుగుతదా? 180, 90, 95, 360. అవతల పక్క పొలం మంద కాదు కదా! అదే అందుకని తడవకూడదుగా వాళ్ళు ఒప్పుకోరు కదా! అందుకనే అదే 180, 90, 360. సెంటర్ లో పెట్టుకుంటే 360. గురుగారు ఎంత హైట్ మెజర్ చేస్తున్నారు ఇప్పుడు అది? అంతా ఇంజినీర్ క్యాలిక్యులేషన్ అంతా అది 20 అడుగులు 25 అడుగులు లేస్తుంది పైకి. మనం పెట్టుకోవాలంటే వాళ్ళ కాల్ చేసి అప్రోచ్ అయితే వాళ్ళే చేస్తారు. 1,75,000. చూడండి అది ఇది కలిసిపోతుంది చూడండి. 2 కలిస్తే చూసారా? 7.5 హెచ్పి. అంటే అంత ప్రెజర్ రావాలా సార్? అలా వస్తేనే వాటర్ ఎక్కువ పెట్టుకోవాలి మరి. కెపాసిటీ ఇందులో జీవామృతం కూడా ఇందులోనే. జీవామృతం, పుల్ల మజ్జిగ, పంచగవ్య, నీమాస్త్రం మొత్తం చూడండి అది ఎంత ఎంజాయ్ చేస్తుందో చూడండి. మొక్క వర్షం లాగా ఫీల్ అయిపోతుంది. ఇక మీకు హాఫ్ ఇంచ్ కావాలంటే హాఫ్ ఇంచ్ తెలుస్తుంది. కింద చూడండి మీకు వర్షం లాగా కనబడుతుంది. మీరు సున్నిపిండి రాసుకుని వెళ్ళిపోయారంటే స్నానం కూడా చేసేయచ్చు అక్కడ. అవును, 2 పనులు అయిపోతాయి. ఎండలో పాకేస్తారు. మామూలు హైదరాబాద్ లో మనకు కావాలి.